వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. బాపట్ల జిల్లా పార్చూర్ నియోజకవర్గం చిన్న గంజాం మండలం సోపిరాల గ్రామంలో గురువారం కన్నుల పండుగగా జరిగిన రంగా విగ్రహ ఆవిష్కరణకు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఏలూరి వంగవీటి రాధ, కాపునాడు నేతలకు చినగంజాం స్థానిక నాయకులు ప్రజలు ఘనస్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 20 లక్షలతో నిర్మించిన రంగా విగ్రహం మరియు ప్రయాణికుల కోసం బస్సు షెల్టర్ను వంగవీటి రాధ, ఎమ్మెల్యే ఏలూరి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి భారీగా హాజరైన తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు, కాపు నేతలు. ఈ ఆవిష్కరణ వేడుక చూపరులకు కనుల పండుగ వాతావరణాన్ని కలిగించిందని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేదల పెన్నిది వంగవీటి రంగా అని ఆయన ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. అలాగే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వంగవీటి రంగా అని వంగవీటి రాధ అన్నారు. అలాగే పేదల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యం రంగా ఉద్దేశమని రంగా ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ, జనసేన నాయకులు, రంగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మన గ్రామంలో స్వర్గీయ వంగవీటి రంగా గారి విగ్రహం పెట్టుకోవడం అంటే మనం కొత్తగా ఆయనకి గౌరవం కల్పించినట్టు ఏమీ కాదు. ఆ విగ్రహం పెట్టుకోవడం ద్వారా మన ప్రాంతానికి, మనకి మరికొంత గౌరవాన్ని, అలాగే ఒక ఇన్స్పిరేషన్ని ఈ ప్రాంతానికి అందించిన విషయం మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుచేతనంటే పెద్దలు చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో వివిధ హోదాల్లో వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళని ప్రజలు ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకెళ్ళారు. వారు చేసిన పనుల మూలాన వారు ఎంత నిజాయితీతో వ్యవహరించారో, ఎంత స్ఫూర్తి నింపారో దానిని బట్టే ఎక్కువ కాలం ప్రజల మనసుల్లో, గుండెల్లో ఒక స్థానం ఉంటుంది. దానికి వంగవీటి రంగా గారి జీవితం ఒక దర్శనం. ఆయన 36 సంవత్సరాలు అవుతాం చనిపోయి. 36 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు ఎన్నో గ్రామాల్లో, వేలాది గ్రామాలు, వేలాది ప్రదేశాల్లో వారిని స్మరించుకుంటూ వారి వర్ధంతిని ఈరోజు గుర్తు చేసుకుంటూ జరుపుతూ ఉన్నారు. దీనంతటికీ కారణం ఏంటంటే వారు జీవించినంత కాలం ప్రజానాయకుడిగా, ఒక కార్మిక నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా పనిచేశారు. ఆయన అణగారిన వర్గాల కోసం, వెనుకబడిన వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం, దెబ్బతిన్న ప్రజలకి అండగా నిలబడ్డాడు. కాబట్టి చనిపోయిన 36 సంవత్సరాల తర్వాత కూడా ఒక హీరో లాగా ఈరోజు ప్రజల గుండెల్లో ఒక సుస్థిర స్థానం సంపాదించాడు. ఆయన ఖచ్చితంగా ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా, రంగా గారు బతికుండగా ఆయన ఏ కులం అని ఎవరూ మాట్లాడుకోలేదు. కానీ ఆయన ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఉన్నాడు అంటే ఆయన అన్ని వర్గాల ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఉండే విధంగా ఆయన పనిచేశారు. కాబట్టి అది సాధ్యపడింది. ఈరోజు సమాజం మొత్తం కూడా అన్ని వర్గాల పరంగా కానీ, కులాల పరంగా కానీ విభజించి మనసులన్నీ కూడా చిన్న స్థాయికి వెళ్ళిపోయినప్పటికీ కొంతమంది మహానుభావులు ఈ కులాలకు అతీతంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేస్తారు. వారిలో ఖచ్చితంగా రంగా గారు ఉంటారని చెప్పి నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్న పరిస్థితులు ఆ రోజుల్లో లేవు. 40 సంవత్సరాల క్రితం, 4 దశాబ్దాల క్రితం రాజకీయం ఇట్లా ఉండేది కాదు. ఈరోజు డెమోక్రటిక్ ఫలాలు, మనం అందరికీ ఈ డెమోక్రసీ ఫలాలు అందరం ఎంతో కొంత అనుభవిస్తున్నాం. కానీ ఆ రోజుల్లో లేదు. రాజకీయం కొద్దిమంది చేతుల్లో ఉండేది, అధికారం కొద్దిమంది చేతుల్లో ఉండేది, పెత్తనం అతి తక్కువ మంది దగ్గర ఉండేది. అలాంటి సమయంలో రాజకీయ నేపథ్యం లేకపోయినా, కుటుంబం రాజకీయ నేపథ్యం కాకపోయినా, ఒక సొంతంగా వారికి ఉన్న ఈ యొక్క సమాజం పట్ల అంకితభావంతో, కమిట్మెంట్తో ఒక నాయకుడిగా ఎదిగిన వ్యక్తి. సమస్య ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఆ సమస్యను ఎదుర్కొన్నాడు. కాబట్టి 10 మంది ఆయన ఫాలో అయ్యారు. ఈరోజు ఇందాక పెద్ద ఆయన చెప్తా ఉన్నాడు, రంగా గారి అనుచరుడిగా చెప్పుకోవటం ఒక గర్వంగా ఉందని చెప్పి వారు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నారంటే ఆ నాయకుడి మీద వారికి ఉన్న అచంచలమైన ప్రేమకి, ఆప్యాయతకి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వారి కుమారులు, సోదరుడు రాధాకృష్ణ గారు చాలా సౌమ్యులు. ఎప్పుడూ కూడా తను ఏది ఆశించకుండా ఆయన వారి తండ్రి గారి యొక్క పేరు ప్రఖ్యాతుల్ని పెంపొందించే విధంగా వారికి ఏమాత్రం చిన్న చెడ్డ పేరు కూడా రాకుండా చాలా చక్కగా వారి రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఏ వివాదాలకు తావు లేకుండా
ఎంతో సౌమ్యంతో మృదు స్వభావంతో వారు రంగా గారి అభిమానుల దృష్టిలో ఒక కుమారుడిగా ప్రతి ఒక్కరు కూడా రంగా గారిని ఒక లీడర్గా చూస్తే వారి అబ్బాయి రాధాకృష్ణ గారిని సొంత కుమారుడిగా చాలా మంది ప్రేమిస్తారు, అభిమానిస్తారు. వారి తండ్రి గారి మీద చూపెట్టే ప్రేమ అంతా కూడా ఈరోజు రాధాకృష్ణ గారి మీద చూపెడతా ఉన్నారు. చాలా సంతోషం. నాకు కూడా వారు మంచి మిత్రులు, వారితో కలిసి ప్రయాణం చేయడం చాలా ఆనందంగా ఉంది. మనస్ఫూర్తిగా వారికి ఎంతో సమయం వీలు చూసుకొని ఈ కార్యక్రమానికి వచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు మనందరి తరఫు నుంచి తెలియజేసుకుంటూ ఒక అద్భుతమైన భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు వారికి ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఏదైనా ఒక 10 మందికి సహాయపడాలి అంటే, ఏదైనా 10 మంది సమస్యలను తీర్చాలి అంటే ఖచ్చితంగా రాజకీయ ప్రాతినిధ్యం అవసరం. తద్వారానే మనం ఈరోజు ఎక్కువ మందికి సర్వీస్ చేయగలుగుతాం. కాబట్టి భవిష్యత్తులో వీరి ఆశయాలను కొనసాగించే దిశగా రాధాకృష్ణ గారు మంచి ఉన్నత స్థానాలకి, మరిన్ని పదవులు అధిరోహించి చేరుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ, మీ అందరి ఆశీస్సులతో ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి, జరగాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో బ్రహ్మాండంగా మీరందరూ కూడా ఒక ఇంట్లో ఫంక్షన్ లాగా చాలా చక్కగా చేశారు. అన్ని వర్గాల ప్రజలు ఎవరికైతే అండవసరమో, ఎవరికైతే చేదోడు వాదోడుగా ఉండాలో ఆ వర్గాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్న వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహావిష్కరణలో నన్ను కూడా పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అతి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన రంగా గారి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ముందుగా ఇక్కడ అనుమతులు అన్ని సాఫీగా ఇచ్చేసి సహకరించిన శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరూ మీరందరూ అండగా నిల్చున్నారు కాబట్టి ఆయన బాధ్యత కింద భావించారు. మీరు అడగగానే ఇక్కడ పర్మిషన్లు అన్నిటికీ వెంటనే సహకరించారు. కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించగలుగుతారని చెప్పి మొన్న ఎన్నికల్లో మీరందరూ చాటి చెప్పారు. ఇందాక రంగా గారి గురించి అందరూ మాట్లాడుతూ, ప్రతి ఒక్కళ్ళు ఒక కులంలో పుడతాం. అలాగని చెప్పని ఆ మనిషికి ఆ కులాన్ని ఆపాదించి వాళ్ళ కీర్తిని, వాళ్ళ ప్రఖ్యాతిని తగ్గించిన వాళ్ళు అవుతారు తప్ప, దయవుంచి కులం బలాన్ని 10 మందికి ఉపయోగపడితే ఎప్పుడూ ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పని చాటి చెప్పిన నాయకుడు కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారిని చెప్పిన సగర్వంగా చెప్పుకుంటాను. కేవలం 3-3.5 సంవత్సరాల పాటు శాసనసభ్యుల కింద ఉన్నారు. కానీ 3.5 దశాబ్దాల తర్వాత కూడా ఆయన కార్యక్రమం చేస్తూ ఉన్నారని చెప్పంటే, కుర్రవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు ఇది మా ఇంట్లో కార్యక్రమం, మీ అందరూ బాధ్యతగా చెయ్యాలి అని చెప్పని ప్రతి ఒక్కరు ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ రంగా గారి అభిమానులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ